నా కుటుంబ ప్రార్థనలో Lord spoke to me. ప్రభు నాతో మాట్లాడాడు. Family prayers are so important. మరి కుటుంబ ప్రార్థనలు చాలా ప్రాముఖ్యం. When I go out for ministry other than Hyderabad, I will insist upon family prayers. కాబట్టి నేను హైదరాబాద్ తప్పి వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మరి ఈ కుటుంబ ప్రార్థన గురించి All my answers comes through my family prayer. All answers comes through family prayer. కుటుంబ ప్రార్థన ద్వారానే ప్రతి ఒక్క ప్రశ్నకు జవాబు వస్తుంది. I don't know whether you have regular family prayers in your houses. మీ యొక్క కుటుంబంలో మరి క్రమం తప్పకుండా ఇటువంటి కుటుంబ ప్రార్థనలు ఉన్నాయో లేదో నాకు తెలియదు. Few years back in Hebron, Hyderabad, senior Sunday class. మరి కొన్ని సంవత్సరాల క్రితం హెబ్రోన్ సండే స్కూల్ క్లాస్ లో సీనియర్ క్లాస్ లో In the end we have a closing lesson also. మరి చివర్లో సండే స్కూల్ చివర్లో మరి క్లోజింగ్ లెసన్ ఉంటుంది. About 120 people will be there. మరి దాదాపుగా 120 మంది ఉంటారు. So happened I asked how many people having family prayer in your house, in your అది నేను అడిగాను కదా, మీ కుటుంబంలో ఎంతమంది ఇటువంటి కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నారు అని. It is my house, that's why I am telling you. ఇది నా ఇల్లు కాబట్టి నేను అందరితో I చెప్తున్నాను. will not tell this outside. ఇది బయట చెప్పను. Children told truth. మరి పిల్లలు సత్యం చెప్పారు. Half of the people told we don't have family prayer. మరి సగం మంది చెప్పారు కదా మా ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదు If అని. they tell before their parents, then they will have it. కాబట్టి వారు తల్లిదండ్రులు ఏదైతే చెప్తే ఎట్లా ఉంటుందో చూడండి. Then I understood. Definitely, we do not. Many of us do not have family prayers. అప్పుడు నాకు అర్థమైంది కదా, అనేక మంది ఇళ్లలో ఇటువంటి కుటుంబ ప్రార్థనలు లేవు Our అని. children are taught in the family prayers also. కాబట్టి మన యొక్క పిల్లలకు ఈ కుటుంబ ప్రార్థనలు కూడా I have నేర్పించబడుతుంది. seen in my short life many people who have regular family prayers, how their children were blessed abundantly. కాబట్టి నా జీవిత కాలంలో మరి క్రమం తప్పకుండా ఉన్నటువంటి కుటుంబ ప్రార్థనల ద్వారా పిల్లలు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో నేను చూశాను. If you don't have family prayer, you start immediately. మరి కుటుంబ ప్రార్థన మీ ఇంట్లో కలిగి లేకుండా ఉన్నట్లయితే మీరు ఆరంభించండి. You should have family prayer regularly. మీరు ఖచ్చితంగా క్రమం తప్పకుండా కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. It can be for 10 minutes to half an hour, according to your time. మీ యొక్క సమయాన్ని అనుసరించి 10 నిమిషాలైనా అర్ధ గంట అయినా కలిగి ఉండవచ్చు. Such families will be a great blessing to the local church. అటువంటి కుటుంబాలు స్థానిక సంఘానికి ఎంతో ఆశీర్వాద కారణంగా ఉంటాయి. Many families, they don't have family prayer, that's why they are not in truth. మరి అనేక మంది కుటుంబాలు కుటుంబ ప్రార్థన లేని కారణాన్ని బట్టి సత్యంలో వారు నిలిచలేరు. They trouble themselves and they trouble others also. వాళ్ళు కలవరపడతారు, అనేకులను కూడా కలవరపరుస్తారు. So since nobody told me not to go to Hyderabad, కాబట్టి హైదరాబాద్ కు వెళ్ళమని గానీ వెళ్ళొద్దని గానీ ఎవరు చెప్పని కారణాన్ని బట్టి next day family prayer is Isaiah chapter 55. మరి మరుసటి దినాన మా కుటుంబంలో చూస్తే కుటుంబ ప్రార్థన మరి అధ్యాయము యెషయా గ్రంథం 45వ అధ్యాయం Verse 12 says, 12వ వచనం రాయబడింది. He shall go out with joy. మీరు సంతోషముతో బయలు వెళ్దురు. Not only that, అంత మాత్రమే కాదు, it is written, అక్కడ రాయబడింది mountains will clap when you go. మరి నువ్వు వెళ్ళినప్పుడు పర్వతములు చప్పట్లు కొడతాయని. Whole Visakhapatnam are full of mountains. మరి విశాఖపట్నం అంతా కూడా మరి కొండలు ఉంటాయి. We never heard that mountains will clap. మరి ఎప్పుడు కూడా ఈ కొండలు చప్పట్లు కొడతాయని మేము వినలేదు. How God speaks to everybody. ఏ విధంగా దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు చూడండి. I'm not telling that I am great. నేను గొప్ప వ్యక్తిని అని చెప్పట్లేదు. God whom I believed, same God is available to you. కాబట్టి నేను నమ్మిన దేవుడే నీకు కూడా అందుబాటులో ఉన్నాడు. Without asking anybody, God has answered my troubled heart. కాబట్టి answered my troubled heart. కాబట్టి నాలో ఉన్నటువంటి కలవరతో కూడినటువంటి ప్రశ్నలకు దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు. ఎవరు ఇవ్వలేదు. One simple example I am giving you. కేవలం ఒక సరళమైనటువంటి ఉదాహరణ మీకు Whatever may be your trouble, నీవు ఎటువంటి కలవరంలో ఉన్నప్పటికీ go to the word of God. దేవుని యొక్క వాక్యం దగ్గరికి వెళ్ళు. Go to God's house. మరి దేవుని మందిరానికి వెళ్ళు. There is one spiritual secret why God spoke to me like that. మరి ఆ విధంగా ఎందుకు దేవుడు మాట్లాడడానికి ఆత్మ సంబంధమైన ఒక రహస్యం ఉంది. Without coming to God's house, దేవుని యొక్క మందిరానికి రాకుండా, without having fellowship with God's people, దేవుని ప్రజలతో సహవాసం లేకుండా ఉన్నట్లయితే, even you open your Bible, it doesn't, God won't be able to speak to you clearly. కాబట్టి నువ్వు బైబిల్ తెరిచి చదివినప్పటికీ కూడా దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడలేడు. I was regularly going to God's house. నేను దేవుని యొక్క మందిరానికి క్రమం తప్పకుండా I వెళ్ళాను. never missed any meeting. మరి ఎప్పుడు కూడా ఏ ఒక్క కూడికను కూడా Especially never missed any prayer meetings. మరి ఏ ఒక్క ప్రార్థన కూడికను కూడా ఎప్పుడు I తప్పిపోలేదు. have close association with all my God's people. దేవుని ప్రజలందరితో కూడా ఎంతో సన్నిహితమైన సంబంధాన్ని Whole కలిగి ఉండేవాడిని. congregation was my family. మరి సమాజం అంతా నా యొక్క సొంత